కార్యకర్తే అధినేత, ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. ఆ మాటను ఆచరణలో పెట్టేందుకు సత్వర కృషి. కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో ప్రతి బుధవారం కార్యకర్తలతో సమావేశం. ఎమ్మెల్యే సత్యానందరావు. కార్యకర్తే అధినేత అనేది తెలుగుదేశం పార్టీ నినాదం అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డిలతో కలిసి పార్టీ కుటుంబ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం ఇచ్చిన మాట మేరకు కార్యకర్తే అధినేత అనే నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగానే ప్రతి బుధవారం పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేశారు. కార్యకర్తే అధినేత అనే మాటలను తెలుగుదేశం పార్టీ ఆచరణలో పెడుతోందని, ఇకపై ప్రతి కార్యకర్తను కలిసి సమస్యలు పరిష్కరించాలని పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిన కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని, దేశంలో ఏ పార్టీకి లేని సంస్థాగత నిర్మాణం తెలుగుదేశానికి ఉందని అన్నారు. ఇటీవల కోటి సభ్యత్వాలతో చరిత్ర సృష్టించి అతిపెద్ద కుటుంబంగా మారిన నేపథ్యంలో కార్యకర్తే అధినేత అని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారని, ఈ మేరకు అన్ని నియోజకవర్గాలలో ప్రతి బుధవారం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించి వారికి అండగా నిలుస్తామని, సమస్యలను పరిష్కరించాలని పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశాలను జారీ చేశారని వివరించారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలతో పాటు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ, ఫీల్డ్ వర్క్, శంఖారావం ఫీల్డ్ వర్క్, ఓటర్ వెరిఫికేషన్, పార్టీ యాప్స్, సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలను మరోసారి అభినందించారు. పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం అన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు ప్రతి బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నియోజకవర్గ ప్రజల నుంచి ప్రజా దర్బార్లోని వినతులు స్వీకరిస్తామని తెలిపారు. మధ్యాహ్నం నుంచి నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించి వారి సమస్యలను పరిష్కరించడంతో పాటు ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. ప్రతి కార్యకర్తను అన్ని విధాలా ఆదుకునేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సత్యానందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమ్ముకున్న వాళ్ళకి, వాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి కూడా దాన్ని కూడా ముందుకు వెళ్ళడానికి ఆలోచనలు చేస్తూ ఉన్నాం. ఇవి అభివృద్ధి ప్రజలకు సంబంధించినవి. కానీ ఈనాడు యొక్క కార్యక్రమ ఉద్దేశం ప్రధానంగా కేఎస్ఎస్ అంటే మన యొక్క పార్టీ స్ట్రక్చరు. మొన్నటిదాకా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఉన్నాం, తర్వాత అసెంబ్లీలో ఉన్నాం. 2 నెలల కాలం సుమారు అసెంబ్లీకి, ఎమ్మెల్సీ ఎలక్షన్కి సరిపడింది. ఇప్పుడు మనం ఈ నెల 15వ తేదీ ఏప్రిల్ వచ్చే నెల అంటే 4 రోజుల్లో కొత్త నెల వస్తుంది. 30వ తారీఖు సంవత్సరాలు దాటితే మన కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, తెలుగు సంవత్సరాది. అందులో మనం మన ఇప్పటి నుంచి ఏప్రిల్ 15వ తేదీలోగా కుటుంబ సంక్షేమ సారథి అంటే ఒక వాటర్ లిస్టులో ఒక 65 వరకు మనం వేసాం. వాళ్ళని పగడబందీగా వాటర్ లిస్టులో 60 వార్డులకి ఇద్దరిని కుటుంబ సంక్షేమ సారథులుగా, ఒక మగవారు, ఒక మహిళ, ఇద్దరిని 30 మంది ఒక వాటర్ లిస్టులో ఒక పేజీ తీసుకుంటే ఎదర పేజీలో 30, వెనక పేజీ తిప్పితే వెనకాల ఒక 30, ఒక పేజీలో ఉంటాయి 60 ఓట్లు. పన్నా అంటారు అది. అటు ఇటు ఉన్న ఆ పేజీకి 60 ఓట్లకి ఒక మగవారు, ఒక ఆడవారు, ఒక మహిళ, ఒక పురుషుడు, ఇద్దరిని కూడా మనం సెక్షన్ ఇన్ఛార్జ్ కుటుంబ సంక్షేమ సారథులుగా నిర్ణయించాలి.